ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ఆచార్యులలో చాలా శ్రేష్ఠులైనటువంటి శ్రీ మధ్వాచార్యుల గురించి తెలుసుకుంటున్నాము. శ్రీ మధ్వాచార్యుల వారే ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా బలరాముని యొక్క విగ్రహాన్ని కూడా వడభండేశ్వర్ ఆ మందిరంలో స్థాపన చేయడం జరిగింది. మనము ఉడిపి గురించి ఆలయం గురించి తెలుసుకున్నప్పుడు ఆ స్టోరీని కూడా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు మధ్వాచార్యులు. ఆచార్యులు అంటేనే వారు భగవంతుని యొక్క ప్రతినిధులు అన్నమాట. కాబట్టి ఆచార్యుల గురించి మనమందరము ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక గురువు లేకుండా మనము భగవంతుణ్ణి చేరలేము అన్నదే విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గురువుని పొందాలి. ఆ ఆచార్యుల పరంపరలో మనము ఉండే విధంగా కూడా మనము ఆ మార్గాన్ని వెతుక్కోవాలన్నమాట. సరే, మనకి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. మొదటిది ఏమి? బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. దీనిని మొట్టమొదట బ్రహ్మ స్థాపించారు. తర్వాత పునఃప్రతిష్టాపన ఎవరు చేశారు? ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయాన్ని శ్రీ మధ్వాచార్యులు చేశారు. మన ఇస్కాన్ సంస్థ కూడా ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలోనే ఉన్నది. ఇక రెండవ సాంప్రదాయము శ్రీ సాంప్రదాయము. శ్రీ అంటే లక్ష్మీదేవి స్థాపించినది. ఈ సాంప్రదాయాన్ని తరువాత శ్రీ రామానుజాచార్యులు స్థాపించారు. తరువాతది రుద్ర సాంప్రదాయము. రుద్రుని వలన ఏర్పడిన సాంప్రదాయము. ఈ రుద్ర సాంప్రదాయాన్ని శ్రీ విష్ణుస్వామి ఆయన స్థాపించారు. తరువాత మాతాజీ మ్యూట్కి రావాలి, లక్ష్మీ మాతాజీ. తరువాత నాలుగవది నాలుగవ సాంప్రదాయమే కుమార సాంప్రదాయము. బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనాదులు వారు స్థాపించినటువంటిది మొట్టమొదట. తరువాత నింబర్క ఆచార్యులు స్థాపించారు. అంటే ఈ 4 సాంప్రదాయాలలో ఉన్న విషయాలు ఏమిటి? భగవంతుణ్ణి ఆరాధన చేయడము, భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ ఏ విధంగా ముక్తిని పొందడము, తర్వాత వచ్చి పూర్తిగా అంటే రాగానుభక్తి అంటే భగవంతునికి కీర్తనలు చేస్తూ భజనలు చేస్తూ ఏ విధంగా భగవంతుణ్ణి మనము ఆరాధన చేయడము. ఇలాగా అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో నుంచి రెండు విషయాలను శ్రీ చైతన్య మహాప్రభువు ఎంచుకొని ఆ విధానాలను కూడా అవలంబించారు. అంటే పూర్తిగా వారికి తగిన విధంగా భక్తిని చేస్తూ వారు భగవంతుని దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నాలే. అంటే కృష్ణుని యొక్క ఆరాధన చేస్తారు,
శ్రీమతి రాధారాణిని అర్చిస్తారు. గోపీభావంతో గోపికలందరూ కూడా సేవలు చేయడము, తర్వాత నారద మహర్షి చెప్పినటువంటి పంచరాత్ర ఆరాధనలో ఆ విధంగా చేయడము, ఇలాంటి అన్నివి ఆరాధన, భక్తులకు సేవ చేయడము, తర్వాత అనన్య భక్తిని చేస్తూ భగవంతుణ్ణి చేరుకోవడము, ఇలాంటి అన్ని విషయాలే ఈ సాంప్రదాయాలలో పొందుపరచబడి ఉన్నాయి. ఇక బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయాన్ని ప్రతిష్ఠించినటువంటి శ్రీ మధ్వాచార్యుల జీవిత చరిత్ర ఈరోజు తెలుసుకుందాం. మధ్వాచార్యులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి నగరంలో పజక అనే క్షేత్రం ఆ ప్రాంతంలో జన్మించారు. ఈ పజక అనే ఈ క్షేత్రము చాలా అద్భుతంగా ఉంటుంది. కొండలు అన్ని చుట్టూతా కొండలు ఉండి ఆ మధ్యలో ఆ ప్రదేశం, అంటే మధ్వాచార్యులు జన్మించినటువంటి ప్రాంతము ఆ పజక అనే క్షేత్రం అన్నమాట. మధ్వాచార్యుల యొక్క తండ్రి పేరు మధ్యగేహ భట్, తల్లి పేరు వేదవతి. వీరికి పుత్ర సంతానం లేదు, అంటే పుత్రికలు ఉన్నారు కానీ మగపిల్లవాడు లేకపోవడం వల్ల వారు అక్కడ ఆ ప్రాంతంలో అనంత పద్మనాభ అంటే అనంతేశ్వర భగవంతుణ్ణి వారు ఎక్కువగా ప్రార్థించేవారనమాట. ఆ విధంగా మధ్వాచార్యులు జన్మించడం జరిగింది ఆ పజాక క్షేత్రంలో. ఆయనకు మొట్టమొదట వాసుదేవ అని నామకరణాన్ని చేశారు. తరువాత ఆయనకు పూర్ణ ప్రజ్ఞ, ఆనంద తీర్థ అని నామాలన్నీ కూడా వచ్చాయి. పూర్ణ ప్రజ్ఞ అనే ఆ నామము శ్రీ మధ్వాచార్యులు సన్యాస తీసుకున్నప్పుడు వచ్చినటువంటిది అనమాట. తరువాత ఆనంద తీర్థ అది ఆయన మఠానికి, ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఆ మఠానికి అధిపతి అయినప్పుడు ఆనంద తీర్థ అని నామాలు వచ్చాయి. ఇక ఈయన పూర్ణ ప్రజ్ఞ అనే ఆ నామము వాటితో సన్యాసము తీసుకున్నారు. కానీ ఈయన బాల్య జీవితం చూసినప్పుడు ఈయన చిన్నప్పుడే, అంటే 7 సంవత్సరాలప్పుడే ఆయనకు ఉపనయనము అనేది చేశారనమాట. ఎందుకంటే వీళ్ళు తులు అనే బ్రాహ్మణ వంశస్థులు అనమాట. కాబట్టి 7వ సంవత్సరంలో ఆయనకు ఇది చేసినప్పుడు ఆయన ఆ రోజు ప్రతిరోజు ఆయన 4 తీర్థాలలో వెళ్ళి స్నానం చేసేవారట ఆ ఉపనయనం తర్వాత. ఆ తీర్థాలు ఏమిటి? పరుసు తీర్థం, తర్వాత ధనుష్ తీర్థం, భగా తీర్థం, గదా తీర్థం, ఇలాంటి అవన్నీ చుట్టుపక్కల పజాక అనే ఆ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ తీర్థాలకు వెళ్ళి ఆయన ప్రతిరోజు స్నానం చేసి వచ్చేవారు. అలాగా వచ్చినప్పుడు శ్రీ మధ్వాచార్యుల యొక్క తల్లి చాలా బాధపడేది. ఎందుకంటే ఉదయం లేచి వెళ్ళి అన్ని తీర్థాలు ఆయన చుట్టుకొని రావడం అనేది చాలా టైం పడుతుంది. కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు శ్రీ మధ్వాచార్యులు ఏం చేశారు? తన గృహానికి పక్కగానే గుంటను తవ్వి అక్కడికే ఆ 4 తీర్థాలను ఆయన యోగ శక్తిచే రప్పించారట. అంటే ఆయన ప్రతిరోజు వెళ్ళకుండా ఆ 4 తీర్థాలే ఆయన ప్రతిష్ఠించిన సరస్సు ఉంది కదా, అక్కడికే వచ్చి చేరాయట. ఇప్పుడు మనం కానీ ఉడిపి వెళ్ళామంటే ఈ పజాక క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మధ్వాచార్యుల యొక్క గృహాన్ని చూడవచ్చు. వారి తల్లిదండ్రులు ఆరాధన చేస్తున్నటువంటి అనంతేశ్వర దేవాలయం భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు. అదేవిధంగా తీర్థము అక్కడ ఏమిటి? ఆ సరస్సు, దాని పేరు వాసుతీర్థ అని నామకరణం చేశారనమాట. ఆ తీర్థం కూడా మనము దర్శించుకోవచ్చు. ఇలాగ మధ్వాచార్యులు ఒక గురువుని పొందారనమాట. ఆ గురువు పేరే అచ్యుత ప్రేక్ష ఆయన పేరు. కానీ మధ్వాచార్యులు మొదట ఆయన ఎలాగా అద్వైతం ప్రతిష్టాపన చేసేటువంటి అలాంటి ఆశ్రమంలోనే ఆయన చేరారు.
ఇక్కడ ఏమిటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా. మాతాజీ మ్యూటిక్ రండి, ఎవరు? విజయ మాతాజీ. సిద్ధాంతాలు ఉన్నాయి కదా. అది ఏమిటి అంటే ద్వైత్య సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము, విశిష్ట అద్వైత సిద్ధాంతము అని 3 సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. అలాగా 3 సిద్ధాంతాలు ఉన్నప్పుడు అలాగ 3 సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఆ సిద్ధాంతాలు ఏమిటి? ఈ ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం అంటే ద్వైతం. ఈయన శ్రీ మధ్వాచార్యులు మొదట అద్వైత సిద్ధాంతం ఉన్నటువంటి ఆశ్రమంలోనే చేరారు. అక్కడ ఉన్నటువంటి గురువు ద్వారా ఆయన పూర్తిగా అద్వైతంగానే ఆయన అన్ని చేశారు. అంటే మధ్వ భాష్యాలు, తర్వాత ఉపనిషత్తులకు భాష్యాలు, ఆ అద్వైత విషయాలు వాటినన్నిటినీ తెలుసుకోవడము, ఆ విధంగా గురువు ద్వారా తెలుసుకున్నారు. కానీ శ్రీ మధ్వాచార్యుల వారికి ఆయనకు ఆ అద్వైత సిద్ధాంతంలో ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అన్న ఆ విషయాన్ని చెప్తారనమాట. అది శ్రీ మధ్వాచార్యులకు ఆయనకు రుచించలేదనమాట, అంటే నచ్చలేదు. కాబట్టి మధ్వాచార్యుల వారు ద్వైత్వ సిద్ధాంతాన్ని ఆయన స్థాపించారు. ఏమిటి ద్వైతం, తర్వాత అద్వైతం, విశిష్ట అద్వైతం అంటే ఈ ద్వైతాన్ని శ్రీ మధ్వాచార్యులు చేశారు కదా. ఇందులో ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటి కారు. అంటే మన హృదయంలో భగవంతుడు పరమాత్మ ఉన్నాడు, కానీ ఎప్పటికీ కూడా జీవాత్మ పరమాత్మ ఒక్కటి కాదు అన్న సత్యాన్ని చెప్పేదే ద్వైతం అన్నమాట. అంటే పూర్తిగా ఏమిటి, జీవాత్మ అనేది భగవంతుడికి లోబడి ఉంటుంది, భగవంతుడికి సేవకుడుగా ఉండేదే జీవాత్మ. అలాంటప్పుడు ఎలాగ భగవంతుడు ఒక సాధారణ జీవి ఎలాగ సమం అవుతారు అంటే భగవంతుని యొక్క గుణంలో సమం అవ్వచ్చు, కానీ భగవంతుని శక్తిలో ఎవ్వరు కూడా సమం కాలేరు. కాబట్టి మధ్వాచార్యుల వారు ఏం చెప్పారు? జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, జీవుడు వేరు, భగవంతుడు వేరు అన్న ఆ సిద్ధాంతాన్ని పొందుపరిచారు. అంటే ఏమి, ఇందులో జ్ఞానాన్ని సంపాదించి భగవంతుని యొక్క తత్వం తెలుసుకొని ముక్తిని పొందడమే అన్న విషయాన్ని శ్రీ మధ్వాచార్యులు తెలియచేశారు. ఇక అద్వైతాన్ని శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. ఇందులో ఏమి, అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మంను, నేనే దైవీకుడిని, అంటే జగత్తంతా కూడా మిథ్య, మనము ఆ భ్రాంతిలో నుంచి కానీ విముక్తులయ్యి ఆత్మసాక్షాత్కారం పొందితేనే అదే మోక్షము. అంటే మీ ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే సిద్ధాంతాన్ని శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు ఆ విధానము. ఇక విశిష్ట అద్వైతం ఏమిటి? ఈ విశిష్ట అద్వైతాన్ని రామానుజాచార్యులు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతంలో ఏం చెప్తారు? జీవుడు ఎప్పటికీ కానీ భగవంతునిలో ఐక్యం కాడు. అంటే ఒక జీవుడు మరణించిన తర్వాత ఆత్మ విముక్తి అవుతుంది. అలాగా ఆత్మ విముక్తి అయినప్పుడు అది చేసుకున్న ఆ భక్తి విషయము అలాగా అయినప్పుడు భగవంతుని యొక్క అంటే భగవంతుని యొక్క ప్లేస్కి, అక్కడికి ఆయన దగ్గరకు చేరుకుంటుంది, కానీ భగవంతునిలో ఐక్యం కాదు. అంటే భగవంతుడు జీవుడు ఒక్కడిలాగా భగవంతునిలో ఐక్యం అవ్వదు, భగవంతుని వద్దకు చేరుకుంటుంది. అది కూడా అక్కడ భగవంతుని దగ్గరగా విముక్తి అయ్యి అక్కడ చేరిన తర్వాత కూడా భగవంతునికి సేవ చేసుకోవడానికే, భగవంతునికి సేవకుడిగా ఉండడానికే, భగవంతునికి లోబడి ఉండే విధంగానే ఆ అద్వైతం అంటే విశిష్ట అద్వైతము తెలియజేస్తుంది. కాబట్టి ఈ మూడు సిద్ధాంతాలలో శ్రీ మధ్వాచార్యుల వారు
ద్వైత్వ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారనమాట. ఇక ఆయన యొక్క బాల్య లీలలు చూస్తే చాలా విషయాలు ఉంటాయి. మధ్వాచార్యుల వారు ఏం చెప్తారంటే, ఆయన వాయువు, తర్వాత హనుమంతుడు, భీముడు ఇలాంటి వారి యొక్క అంశాలే అని చెప్తారు. ఎలాగా అది అంటే, మధ్వాచార్యుల వారు ఒకసారి అడవి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అదే శిష్యులతో అక్కడ అడవి మృగాలన్నీ ఒక్కసారిగా అటాక్ చేశాయన్నమాట. ఆ సమయంలో మధ్వాచార్యులు ఆ అడవి జంతువులతో పోరాడి గెలిచారట. అంటే ఒక సాధారణ మనిషి అలాగా అడవి జంతువుల్ని పోరాడడం అనేది చాలా కష్టము. కాబట్టి ఆయనకు హనుమంతుని అంత శక్తి ఉండడం బట్టే ఆయన ఆ విధంగా చేశారు. ఇక వాయువు యొక్క అంశము ఎలాగా అంటే, ఆయన ఒకసారి తన గురువుగారైనటువంటి శ్రీల వ్యాస మహర్షిని బదరికాశ్రమంలో వెళ్ళి కలుసుకోవాలని అనుకున్నారు. ఉడిపి నుంచి బదరికాశ్రమం వెళ్ళడం చాలా దూరము. కానీ ఆయన బయలుదేరారట. అలాగ వెళ్ళినప్పుడు ఆయన వాయు వేగంతో వెళ్ళి బదరికాశ్రమాన్ని చేరుకున్నారట. అంటే ఆయనకు ఆ శక్తి, వాయువు యొక్క అంశం కాబట్టి ఆ శక్తి ఉండడం వల్ల ఆయన అక్కడికి చేరుకున్నారు. ఇక ఆయన ఇంకా భీముని అవతారం కూడా చెప్తారు. భీముని ఎలాగా అంటే, ఒకసారి తల్లి ఆమె యొక్క కుమార్తె దగ్గర మధ్వాచారులు అంటే సోదరి దగ్గర సోదరుణ్ణి వదిలిపెట్టి వెళ్ళింది. కుమారుణ్ణి వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మధ్వాచార్యుల వారు ఒకటే ఏడుస్తున్నారట. ఏమీ అర్థం కాలేదు మధ్వాచార్యుల యొక్క సోదరికి. ఇక ఆ ఏడుస్తూ ఉంటే కొద్దిగా నచ్చ చెప్పాలి అని అక్కడ అశ్వములకు వేసేటువంటి ఆహారమైనటువంటి ఉలవలు ఉంటాయి కదా, ఆ ఉలవలను ఒక పిడికిడు మధ్వాచార్యులకు ఇచ్చిందట. ఆయన మధ్వాచార్యులు దానిని అలాగే తినేశారట. ఇక అప్పటి నుంచి పక్కనే ఉన్నటువంటి ఒక మూట ఉన్నదట ఆ ఉలవలు, వాటిని అలాగే తినేస్తున్నారట. అసలు ఉలవలు చాలా గట్టిగా ఉంటాయి. కానీ మధ్వాచార్యులు వాటినన్నింటినీ కూడా అన్నింటినీ కూడా తినేస్తూ అలాగ తిన్నారట. అంటే భీముడు తెలుసు కదా మీకు, భీముడికి కూడా నిరంతరం ఆయన ఉదరంలో అగ్నిజ్వాల ఇదవుతూ ఉంటదట. కాబట్టే ఆయన ఎక్కువగా లక్ష్మీబాయి మాతాజీ లక్ష్మీ మాతాజీ ఇద్దరు మ్యూట్లో రండి. అర్థం చేసుకోరు మాతాజీ. అంటే భీముడు అలాగ ఆయన ఉదరం ఎప్పుడు కూడా వృకోదర అంటారు. ఎందుకంటే ఏదో ఒకటి ఆయన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కాబట్టి మధ్వాచార్యుల వారు కూడా ఆ అంశం కాబట్టి ఆ ఉలవలన్నింటిని కూడా ఆయన తినగలిగారట. తర్వాత ఆయన జ్ఞానశక్తి ఎలాంటిది అంటే, తండ్రి ఏదైనా విషయాలను శాస్త్రాల్లో ఉన్న సంస్కృతమైన విషయాలు అవన్నీ తెలియచేసినప్పుడు వెంటనే ఆయన తండ్రికి అప్పగించేసేవారట. అప్పుడే వెంటనే. అంతటి జ్ఞాన శక్తిని కూడా కలిగి ఉండేవారు. తర్వాత తండ్రి కొద్దిగా రుణాన్ని అంటే చాలా మంది దగ్గర కొద్దిగా ఆయన ధనాన్ని అప్పు పడి ఉన్నారనమాట. రుణపడి ఉన్నారు. వారందరూ వచ్చి తండ్రిని అడుగుతూ ఉండేవారట. అప్పుడు మధ్వాచార్యుల వారు వారిని దూరంగా తీసుకొని వెళ్ళి వారికి చింతపండు ఉంటది కదా, దాని యొక్క గింజలను వారి చేతిలో పెట్టినప్పుడు అవి చూసేసరికి బంగారు నాణాలు అయిపోయేవట. ఇలాంటి లీలలన్నీ చూసి తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోయేవారట ఆ మధ్వాచార్యుల యొక్క లీలలు చూసి. ఆ విధంగా ఆయన ఇక ఇలాగా లీలలు అవన్నీ చేస్తూ ఆయన ఒకసారి ఏం చేశారు, ఒక సముద్ర తీరంలో ఆయన ద్వాదశాక్షర దానిని రచన చేస్తున్నారట. అలాగ రచన చేస్తున్నప్పుడు ఆ సముద్ర తీరానికి ఒక నౌక వస్తున్నది. ఆ నౌకలో ఒక వర్తకుడు చాలా బిగ్గరగా అరుస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, తుఫాను పరిస్థితి ఏర్పడి అక్కడ ఆ నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నదట.
అలాంటి సమయంలో ఆ వర్తకుడు దూరం నుంచి అరుస్తూ ఉండి తర్వాత ఆ సముద్రం నుంచి తీరంకి వచ్చేసారు. కానీ నౌక మునిగిపోయే విధంగా ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీ మధ్వాచార్యులు ఉన్న ప్రాంతానికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి వేడుకున్నారట. నా నౌకను ఎలాగైనా కాపాడండి అన్నప్పుడు మధ్వాచార్యులు ఆయన శరీరం మీద ఉన్న ఉపవస్త్రాన్ని గాలిలో కదిపినప్పుడు అక్కడ తుఫానే రాలేదు అన్నట్టుగా అన్నీ సర్దుకున్నాయట. తర్వాత ఆ వర్తకుడు ఏం చేశారు, మీరు నాకెంతో సహాయం చేశారు, నా నౌకలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, దానిని తీసుకోండి అంటే మధ్వాచార్యుల వారు చెప్పారు, నేను సన్యాసిని, నాకు అలాంటివన్నీ అవసరం లేదు, కాకపోతే నువ్వు ద్వారకా నుంచి వస్తున్నావు కాబట్టి నీ ఆ నౌకలో 2 గోపీచందనపు దిమ్మెలు ఉన్నాయి, వాటిని ఇవ్వు అంటే ఆశ్చర్యపోయారట. ఎలాగ తెలిసిందని మళ్ళీ ఆయనకు దానిని అప్పగించడము, ఆయన ఆ జలంతో శుభ్రం చేయగా ఒకటి కృష్ణ భగవానుని యొక్క ప్రతిమ, ఇంకొకటి బలరాముని యొక్క ప్రతిమ అన్నప్పుడు బలరాముని యొక్క ప్రతిమను వడబండేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించడం, కృష్ణ భగవానుని అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉడిపి ప్రాంతానికి చేరుకొని అక్కడ కృష్ణ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చిన్ని కృష్ణుడినే మనము వెళ్ళి దర్శనం చేసుకుంటున్నామంట. ఇలాంటి లీలలు మధ్వాచార్యుల వారు ఎన్నో లీలలు చేస్తుండేవారు. ఇక మధ్వాచార్యులు 8 మఠాలను కూడా ఆయన ఇది చేశారనమాట. ఏమిటి ఆ 8 మఠాలు? అలాగే 8 మఠాలను ఏర్పాటు చేసి 8 మంది శిష్యులను ఆ మఠాలకి అప్పగించారు. మనము ఉడిపి వెళ్ళినప్పుడు చుట్టుపక్కలే ఉంటాయి. ఆ ఉడిపి మందిరానికి చుట్టుపక్కల ఈ మఠాలన్నీ ఉంటాయి. ఏమిటి ఈ మఠాలు అంటే, ఒక మఠము సోదే మఠ్, ఇంకొకటి పేజ్వారా మఠ్, ఇంకొకటి పుట్టికే మఠ్, ఇంకొకటి అద్మారు మఠ్, ఇంకోటి పల్లిమారు మఠ్, ఇంకొకటి కనియూరు మఠ్, సిరూరు మఠ్, కృష్ణపూరి మఠ్. ఈ విధంగా 8 మఠాలు స్థాపించారు. ఆ మఠాలలో 8 మంది శిష్యులను ఉంచారు. ఎందుకు ఈ మఠాలు అంటే, ఉడిపి కృష్ణ మఠం ఉన్నది కదా, ఆ మఠం యొక్క మందిరం యొక్క బాధ్యతలను ఈ మఠాలలో ఉన్న ఒక్కొక్క మఠం వారు తీసుకుంటారు. 2 సంవత్సరాలన్నమాట. ఆ విధంగా ఆ కృష్ణ మఠాన్ని వీరు తీసుకొని ఆ పూజలు అన్నింటిని, ఉత్సవాలను జరిపించడము, ఆరాధనలను చేయడము, అలాంటివన్నీ ఒక్కొక్క మఠం వారు 2 సంవత్సరాలు చేస్తారు. ఆ విధంగా చేసినప్పుడు మిగిలిన ఆ ఆ ఉత్సవం చేసినటువంటి ఆ మఠం వారికి తరువాత 14 సంవత్సరాల తర్వాతనే వారికి మళ్ళీ ఆ భాగ్యము కలుగుతుంది. ఇక ఇలాంటి మఠాల యొక్క విషయాలు ఏమిటి అందులో అంటే, మామూలుగా ఏమి మఠము అని ఉన్నప్పుడు వాళ్ళు సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మాన్ని స్థాపించడానికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పూనుకుంటారు. కాబట్టి ఈ మఠంలో కూడా ఏం చేస్తారు వీళ్ళు, ఈ మఠాలలో అనుబంధమైనటువంటి మందిరాలు, ఒకవేళ జీర్ణోద్ధరమైనటువంటి మందిరాలు ఉంటాయి, అలాంటి వాటినన్నీ మంచిగా చేస్తారు. విద్యాలయాలు, పిల్లలకు వేదాలు నేర్పించడము, తర్వాత వాళ్ళల్లో సృజనాత్మక విషయాలను తీసుకురావడానికి పోటీలను నిర్వహించి మంచి శాస్త్రాలు, వీటి గ్రంథాలు, వీటిని వివరణ అన్నీ తెలియచేయడము, ఆ విధంగా చేస్తారు ఈ మఠాల వాళ్ళు. ఇంకా ఏమి, భారతదేశం అంతటా పర్యటిస్తారనమాట. పర్యటించి అక్కడ నాస్తికులు, అజ్ఞానులు, మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు, భగవంతుని విశ్వసించని వాళ్ళు, మాయావాదులు, కొంత బౌద్ధ మతంలో కూడా కొన్ని రకాలైన వీరుంటారు. అలాంటి వారికి అందరినీ కూడా వాళ్ళు ఓడించడం అంటే వాద ప్రతివాదాల ద్వారా వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని వారందరికీ తెలియచేసే విధంగా
చేయడం. ఈ మఠ అంటే చూడండి, ఇలాంటి మఠాలు ఉండడం బట్టే మన భారతదేశంలో ఇంకా కూడా భగవంతుని యొక్క ఉనికిని అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రభుపాదుల వారు ఎలాగా ఇస్కాన్ స్థాపించి భగవంతుని కీర్తిని దశ దిశలా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు కృష్ణ భగవాను గురించి. ఆ విధంగా వీరు కూడా సాంప్రదాయాన్ని ఇది చేస్తూ మత మతం యొక్క ఆ విషయాలను అన్నింటినీ కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంకా విషయం ఏమిటి, ఈ మఠంలో ఉండేటువంటి ఒక్కొక్క సన్యాసులుగా ఉంటారు కదా, వీరందరూ కూడా భగవంతుణ్ణి ఎలా ఆరాధించడము, ఆ ఆచార వ్యవహారాలు ఏమిటి. ఇప్పుడు మనకి ఉడిపి మందిరము వెళితే అక్కడ ఒక విధంగా భగవంతుని ఆరాధన ఉంటుంది. అభిషేకాలు కానీ, అలంకరణలు కానీ, తర్వాత ఉత్సవాలు కానీ, దీపాలంకరణలు చేయడంలో కానీ, కీర్తనలు చేయడం, భజనలు చేయడం, ఇలాంటివి. మనం ఇంకొక మందిరంకి వెళ్ళినప్పుడు, గోవిందుని మందిరంకి వెళ్ళినప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది. అలాగా వీళ్ళు దానినంతా కూడా వారు తీసుకొని అలాంటి విషయాల్ని చేయడము చేస్తారు. ఇంకా ఏమిటి, ప్రతి ఏకాదశికి వాళ్ళు ఉపవాసాలు ఉండడము, అందరికీ కూడా కృష్ణ భగవాను గురించి తెలియచేయడము అని ఇవన్నీ ఈ 8 మఠాల వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ ఆయన శ్రీ మధ్వాచార్యుల వారు ఎన్నో బోధనలు చేశారు, ఎన్నో భాష్యాలు రాశారు. ఏమి రామాయణము, మహాభారతము, ఉపనిషత్తులు, ఇలాంటి వాటికి అన్నీ కూడా వ్యాస మహర్షి, ఆయన యొక్క గురువు కదా, వ్యాస మహర్షి యొక్క సారథ్యంలో ఆయన ఎన్నో భాష్యాలనన్నీ కూడా వ్రాయడం కూడా జరిగింది. అదేవిధంగా మధ్వాచార్యుల వారు బోధనలు కూడా ఎన్నో చేశారు. అలాంటి బోధనలలో కొన్ని మనం చూసుకున్నప్పుడు ఏమిటి అంటే, భగవాను శ్రీకృష్ణుడు మాత్రమే సత్యము. అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే సృష్టికి మూలం కదా, కాబట్టి ఆ సృష్టికి ఆయనే ఆనంద నిధి అంటారు ఆయన్ని. కాబట్టి సచితానందుడు, పురుషోత్తముడు అలాగా, కాబట్టి ఆయనే మూలం, కాబట్టి అదే సత్యము అన్న విషయాన్ని ఆయన, ఇంకా వేరే ఏది కూడా సత్యము కాదు అన్న విషయాన్ని బోధన చేశారు. ఇంకా ఏమి, భగవంతుడే వేద జ్ఞానాన్ని బ్రహ్మకు తెలియచేశారు కదా, ఆ బ్రహ్మ నుండి ఆ జ్ఞానాన్ని అలాగే గురు శిష్య పరంపర ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ జ్ఞానాన్ని, ఆ వేదాలకు అన్నింటికి ఆ భగవంతుడే అధిపతి. మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పున్నారు 15.15 శ్లోకాల్లో, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞాన ఆపోహనంచ. కాబట్టి అలాగా వేదాంత కృత్వేద విదేహ చాహం, ఆ విధంగా ఆ వేదాల జ్ఞానానికి అంతటికి మూల కారణం ఎవరంటే ఆ భగవంతుడే అన్న విషయాన్ని చెప్పారు. ఇక ఈ విశ్వానికి, సృష్టికి అన్నిటికి మూలం కాబట్టి ఆయనే సత్యమైన వాడు అని మళ్ళీ ఇంకొకసారి రిపీటెడ్గా కూడా చెప్పారు. ఇక ముఖ్యమైన విషయము మధ్వాచార్యుల వారు తెలియచేసిన విషయం ఏమిటి అంటే, జీవుడికి పరమాత్మకు మధ్య భేదం చాలా ఉన్నది. అంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు కదా అని నేనే భగవంతుణ్ణి అని చెప్పడానికి లేదు. జీవాత్మ పరమాత్మ వేరు అన్న ఆ సత్యాన్ని కూడా మధ్వాచార్యుల వారు తెలియచేశారనమాట. ఇక ముఖ్యంగా చెప్పిన విషయం ఏమి, జీవులందరూ కూడా పరమాత్మకు సేవకులు. అంటే భగవంతుడి యజమాని, మిగతా అందరు కూడా ఆయనకు సేవకులు అన్న సత్యాన్ని కూడా ఆయన బోధన చేశారు. ఇక జీవులు వచ్చి 2 రకాలుగా ఉంటారు, ముక్తాత్మలు అని, తర్వాత భ్రాంతికి మాయకు మోహమైన వారు కూడా ఉంటారు. ముక్తాత్మలు ఎవరు, నిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తూ వారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఉంటారు. ఈ భ్రాంతి ఇందులో ఉన్నవాళ్ళు మానసిక కల్పనలతో భగవంతుణ్ణి గుర్తించకుండా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము భగవంతుణ్ణి మనం భగవంతుణ్ణి కోరుకోవడం కాదు, భగవంతుని దృష్టి మన మీద పడాలట. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనుకోండి,
ప్రైమ్ మినిస్టర్ అన్నవారు దేశంకందరికీ తెలుసు. చిన్న, పెద్ద, ముతక, పెద్ద పిల్లలు, ముసలివారు అలాగ అందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ అంటే. కానీ పర్సనల్‌గా ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్‌కి తెలియరు కదా! ఎందుకు తెలియరు? మనందరికి ఆయన తెలుసు. ఆయనకి మనం తెలియం. అంటే ఒక వ్యక్తి తెలియరు. ఒక్కొక్క వ్యక్తిగా అనుకున్నప్పుడు. నేను అనుకోండి, నేను ఆయనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు అంటే ఆయ మనము ప్రైమ్ మినిస్టరు ఎలాగ మనల్ని చూడగలుగుతాడు? నన్ను ఒక వ్యక్తిని చూడగలుగుతాడంటే, ఆ వ్యక్తి ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఒక ఇది ఉంటది పార్టీ. ఆ పార్టీలో ఆయన ఉండాలి, సేవ చెయ్యాలి, అందరినీ చేర్చాలి. అలాగయ్యి ఆయనొక మంత్రి స్థానానికి పొందాలి. హ్మ్. ఒక మంత్రి పదవిని పొందాలి. అలాంటప్పుడు ఆహ్, ఈయన ప్రైమ్ మినిస్టర్‌తో వాళ్ళంతా మీటింగ్‌లో ఇదవుతారు కాబట్టి, అప్పుడు ఈ రాష్ట్రానికి ఈయన మంత్రి. ప్రత్యేకంగా ఇతను మంత్రి అని తెలుసుకొని, ఆ ప్రైమ్ మినిస్టర్ ఆ మంత్రిని తెలుసుకుంటాడు. అదే ఇది ఇక్కడ కూడా. మనము భగవంతుడిని జ్ఞానంతో ఆయన్ని విషయాలన్నీ తెలుసుకోవచ్చు. కానీ మనం చేసే ఆ సేవలు, భగవంతుని భగవంతుని భక్తులకి మనం చేసే సేవలు, వాటిని బట్టే భగవంతుడు మనల్ని గుర్తిస్తాడు. అంటే ఇక్కడ ప్రధానమేమి భగవంతుడే మనల్ని చూడాలి. మనము వెళ్ళి భగవంతుణ్ణి కావాలి, ఇది కావాలని కోరుకోవడం కాదు అన్న ఆ సత్యాన్ని కూడా ఇక్కడ ఆ విధంగా తెలియజేశారనమాట. ఇక ఆహ్, ఇంకా ఏమి అందుకే మనము అలాగా భగవంతుని దృష్టి మన పైన ఉండాలి అంటే అనన్యమైన భక్తిని చెయ్యాలి. అలాంటి భక్తిని చేయడం కోసమే ఈ జీవితం మనకు మనిషిగా ఒక సార్థకతను పొందాలి. మనిషిగా పుట్టి అది సార్థకత చేసుకోవాలి అంటే అలాంటి భక్తి యోగంతో భగవంతునితో కనెక్ట్ అయ్యి ఆ భక్తియుత సేవ చేస్తూ భగవంతుని కి చేరాలి అన్న విషయం. ఇంకా ఆయన ముక్తుల గురించి కూడా చెప్పారు. 5 ముక్తులున్నాయి కదా! సామీప్య, సాలోక్య, సారూప్య, తర్వాత సాయుజ్య, సాష్టానే ఇవన్నీ. అంటే ఈ ముక్తులన్నింటినీ భక్తులు ఎవ్వరు కోరుకోరు. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు మాకిలాంటి ముక్తులు కావాలని కోరుకోరు. కానీ ఆ ముక్తుల గురించి ఇలా ముక్తుల్ని పొందినప్పుడు ఇలా చేరుకుంటారు. భగవంతుని దగ్గరికి చేరుతారు. భగవంతుని రూపాన్ని పొందుతారు. భగవంతునిలాగా అష్టైశ్వర్యాలను పొందుతారు అని. కానీ మనకు నిజంగా కావాల్సినది భగవంతుని యొక్క ఐశ్వర్యాలు, భగవంతుని దగ్గరికి ఉండడము, ఆయన లోకానికి చేరడము కాదు. ఆ లోకానికి చేరినా కానీ మనము ఆయనకు సేవకుడిలాగా ఆయనకు సేవలు చేసే భాగ్యం కలిగినప్పుడే మనకి ఈ జన్మ మృత్యు అనే ఆ బంధం నుంచి మనము విడిపడతాము అన్న విషయాన్ని కూడా బోధన చేశారనమాట. ఇంకా ఇంకేమి భగవంతుని మనము చేరాలి అంటే కొన్ని విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడము, అనుమాన విధానాలు, శబ్దం ద్వారా, ఇలాంటి విషయాల ద్వారా మనం ఇవన్నీ కూడా శాస్త్రాల్లో వస్తాయి. ఈ శబ్దము, ప్రమాణము, అనుమానము అనే ఆ విషయాలన్నీ కూడా అలాంటి వాటి ద్వారా మనము భగవంతుని సత్యాన్ని తెలుసుకోగలుగుతాము అని మధ్వాచార్యులు తెలియచేశారు. అలాగా మధ్వాచార్యులు ఉన్నటువంటి పజాక క్షేత్రం చుట్టూతా ఇంకా ఎన్నో మందిరాలున్నాయి. అలాంటి మందిరంలో కుంజరుగిరి, కుంజరుగిరి అనే ఆ ప్రాంతము. గిరి అంటేనే కొండలు కదా! అలాంటి కొండ ఎత్తు ప్రాంతము. ఆ ప్రాంతంలో దుర్గాదేవి యొక్క మందిరం ఉన్నది. అంటే మధ్వాచార్యులు ఉన్నటువంటి జన్మించిన ఆ స్థలానికి దగ్గరలోనే ఈ మందిరాలు కూడా ఉన్నాయి. దుర్గాదేవి మందిరం ఉన్నది. అదేవిధంగా అదే కుంజరుగిరి ఆ మందిరంకి, అదే ఆ దుర్గాదేవి మందిరానికి కొంత దూరంలో పరశురామ మందిరం కూడా ఉన్నది. పరశురామ మందిరం అంటే నాకు గుర్తొచ్చింది. ఏమిటి అంటే ఈ పజాక క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటారట.
ఎందుకు అంటే పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించాడు. ఎందుకు? బ్రాహ్మణులకు వాళ్ళు పట్టించుకోకుండా మర్యాదలు చేస్తూ, వారిని తిరస్కరిస్తూ అలాగుండేసరికి వారిని అందరినీ కూడా సంహరించాడు. సంహరించినాక ఆ రాజ్యాలందరూ ఈయన సొంతమవుతది. పరశురాముని యొక్క సొంతం. అలాగైనప్పుడు ధనము, భూమి అంతా ఆయనకైనప్పుడు నేను వీటినంతా ఏం చేసుకుంటాను అని ఆయన కశ్యప మునికి దానం ఇచ్చేస్తారు. అలాగ దానం ఇచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉండడానికి లేదు. ఒకరికి అన్నీ ఇచ్చేసాక నేను మళ్ళీ నాకు కావాలి అనడం కాదు కదా అక్కడ ఉండి. కాబట్టి ఆయన ఏం చేశారు, తన యొక్క బాణంతో అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరంలో బాణంని వేయగా సముద్రుడు చాలా దూరంకి వెనక్కి వెళ్ళిపోయారట. అప్పుడు ఆ ప్రదేశాన్ని పరశురాముడు తీసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని అదే ఈయనకి కశ్యప మునికి దానంగా ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాంతంలో అంటే అదే పజాక క్షేత్రం ఎక్కడైతే మధ్వాచార్యులు జన్మించారో అక్కడ సముద్ర తీరంలో పరశురాముడు ఆ విధంగా సముద్రాన్ని దూరంగా చేసి లోపలికి వెళ్ళే విధంగా చేసి ఆ ప్రాంతంలో ఆయన తపస్సు చేశారట, ధ్యానం. కాబట్టి పరశురామ క్షేత్రం అని కూడా అంటారు. అదేవిధంగా పరశురాముని యొక్క మందిరం కూడా కొద్ది దూరంలో ఉన్నది. అదేవిధంగా నరసింహస్వామి యొక్క మందిరం ఉన్నది. తర్వాత మధ్వాచార్యుల యొక్క అడుగులు, పాదపు అడుగులు ఎలాగా అడుగులు పడ్డాయి అవి ఈ మందిరాలకు మధ్యలో వచ్చే దారిలోనే మనము మధ్వాచార్యుల యొక్క పాదపు అడుగులను చూడవచ్చు. ఎలాగా అంటే ఒక ఒక అసురుడు ఆ విధంగా పాము రూపంలో వచ్చి ఇక్కడ ఈయన ఉన్నటువంటి గృహానికి వచ్చి తల్లిని వీళ్ళని కూడా చంపడానికి ప్రయత్నించిందట. అప్పుడు మధ్వాచార్యులేమి భీముని అవతారము, తర్వాత హనుమంతుని యొక్క అంశము కదా, ఆయన అది గుర్తించి ఆ పాముని తన కాలు క్రింద పెట్టి దానిని చంపివేశారనమాట. అది ఎక్కడైతే జరిగిందో ఆ లీల ఆ ప్రాంతము అక్కడ ఉన్నది. అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా మధ్వాచార్యుల యొక్క జీవిత చరిత్ర ఉన్నది. కాకపోతే మనము ఇలాంటి ఆచార్యుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల మన హృదయంలో ఉండే కల్మషాలన్నింటినీ కూడా తొలగించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిరంతరము వింటూ ఉండాలి. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.